చాలా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అధికారం లేనప్పుడు కూడా మీరు పార్టీ నిర్మాణం పైన మమ్మల్ని చాలా సార్లు హెచ్చరించారు. మా అభివృద్ధికి మా పార్టీ జరిగిన రోజులు తన ఎత్తులు చూపించారు, అది నాకు తెలుసు. ఈ రోజు విశ్వేశ్వరరెడ్డి సిడ్డి సాయి ఎలక్ట్రికల్స్ మా దగ్గర ఉన్నాడు, కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇలాగే కొంతమంది టీడీలో ఇంకా కొంతమంది నాయకులు అలాగే ఉన్నారు. మా నాయకుల పట్ల వాళ్ళకున్న అంటే కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్నటువంటి వీళ్ళని ఎక్కడికైనా వేరే పోస్టుకు మార్చకుండా కీలక పదవుల్లో ఉంచడం వల్ల ఆ కోటరీ ఆ విధంగా నడిపి వాళ్ళు నియమించడం వల్ల ప్రభుత్వ నిర్ణయాలు బయటకు వెళ్ళిపోతున్నాయి. ప్రభుత్వ రహస్యాలు రాజకోట రహస్యాలు బయటకు వెళ్తే ఏం జరుగుతున్న విషయం కథలుగా మనం కథలు చదివాము, జరిగిన ఇబ్బందులు చూస్తున్నాం. కాబట్టి నిర్ణయాల పట్ల కఠినంగా తీసుకోకపోతే మాత్రం బాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకోకపోతే మాత్రం ప్రభుత్వం నడపటం, ప్రభుత్వ వ్యవస్థీకరణ పైన పట్టు సంపాదించుకోవడం, అదే కానీ విధాన నిర్ణయాల పైన తీసుకోవాల్సిన నిర్ణయాలపైన కాదండి. మీరు మళ్ళీ మొదటికి వస్తున్నారు. వాళ్ళు ముగ్గురు చర్యలు తీసుకోవాలని మీరు గట్టిగా ఉన్నదే వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు? అదే ఇప్పుడు వాళ్ళ ఉన్నదే వాళ్ళ దగ్గర. సార్ నిన్న సీఎం గారితో ఒక కీలకమైన మఠాధిపతి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే పిఎస్ ఇద్దరు పిఏలే కూడా టైం ఇవ్వాల. ఇంకొన్ని లోకేష్ గారు ఊళ్ళో లేదు, ఫారెన్ వెళ్ళిపోయారు. సో ఎవరితో మాట్లాడాలన్నప్పుడు సిఎస్ తో మాట్లాడితే సిఎస్ అనేది నేను తీసుకోలేను, బాబు గారు ఉండాలి అని అడగాలి అంటారు. సో ఇక్కడ ఎవరైతే కీలక రంగంలో ఉన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళ కోటరీలాగా మార్చేసుకొని కార్యకర్తలకి నాయకులకి పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండడం వల్ల ఇప్పుడు మా పల్లా అధ్యక్షుల వారు కానీ అలాగే మాజీ అధ్యక్షుల వారు చెప్పిన మాటలు కొన్ని నిజాలు ఉన్నాయి. మేము వెళ్ళి ఈ పలానా సమస్య ఉంది చెప్పుకోవడానికి స్ట్రైట్ గా వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే వీళ్ళందరూ అడ్డమే బయటకు వచ్చి అసలు మా సీఎం గారు పిఎస్ గారు అయితే కొంతమంది ఫోన్లు ఎత్తారు. మేము ఏమన్నా ఏం చెప్పండి అంటే తప్పుగా భావించడం, ఎందుకంటే వాళ్ళ కూడా పని ప్రజలు ఉందో నాకు తెలియదు. నిన్న ఒక వ్యక్తికి ఫోన్ చేశాడు, దగ్గరగా ఉన్న వ్యక్తికి చెప్పాలని అనేక అంశాల పైన. సో నేను టీడీడీ విషయం పైన ఒక పడాధిపతి ఫోన్ చేశాడు, అందుబాటులో దొరకలేకపోయాడు. సో పరిస్థితి ఏంటంటే కార్యనిర్వాహక వ్యవస్థ కాకుండా సీఎంఓలో కొంతమంది ఎట్లా చొరబడ్డారో, ఎవరిని పట్టుకొని నియమించబడ్డారో చూస్తే మాకు కూడా భయం వేస్తా ఉంది. ప్రభుత్వ పరంగా చాలా రాజనీతి శాస్త్ర ప్రకారం కొన్ని నిర్ణయాలు ఉంటాయి, ఆ రహస్యాలు బయట పోకూడదు. అదే ఈరోజు మహిళల పైన మాట్లాడుతున్నటువంటి పేర్నాని గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం రాలా. గతంలో శాసనసభలో మాట్లాడినారు, అప్పుడు మాట్లాడాలి, అప్పుడు మహిళల గురించి మాట్లాడింది కదా, అప్పుడు ఆయన కంటిండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్లి గురించి మాట్లాడారు, కొన్ని విషయాలు తప్పుగా కూడా మాట్లాడాడు. అప్పుడు కూడా నిజాయితీ విధంగా మాట్లాడుంటే పేరునాని మాట్లాడిన మాటలకైనా క్రెడిబిలిటీ ఉండేది. ఇప్పుడు ఆయన భార్య కోసం బాబు గారు ఏదో మాట్లాడారని దాన్ని సానుభూతి చూపించుకొని నేను రాజకీయాలు వదిలేస్తాను, రాజకీయాలు వద్దు, నాకు ఇంకా నేను ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటానని స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే నిజంగా దీని వెనక ఏదో రహస్యం ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది వ్యక్తులు నియమించుకొని ప్రభుత్వంలో జరుగుతున్న అంశాలను కనుక్కుంటూ ఎప్పటికప్పుడు విమర్శించడం కోసం ఆయన బెదగటేశాడు. వాస్తవంగా రాజకీయాల్లో మిత్రులు ఎవరుంటారు, శత్రులు ఎవరుంటారు కాబట్టి రాజకీయమే చేస్తారు వాళ్ళు మా ప్రభుత్వం కోసం. అంటే ఇప్పుడైనా మీరు కరెక్షన్ దిశగా వెళ్తారని కోరుకుందాం. నెక్స్ట్ టాపిక్ లో వెళ్తే మెరుపుల మహేష్ గారు పవన్ గారితోటి